నమస్తే అందరికీ. ఇవాళ మనం శ్రీ శోభనాచలం లక్ష్మీనరసింహస్వామి గుడికి వచ్చాము. ఇది ఆగిరిపల్లి మండలంలో నూజివీడు విజయవాడ మధ్యలో ఉంది. ఇది మన కింద లక్ష్మీనరసింహస్వామి గుడి. అది కొండపైన వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి స్వయంగా వెలిచారు. ఇదివరకు మెట్లు ఎక్కి వెళ్తారు, పక్కన రోడ్డు మార్గం కూడా వేస్తున్నారు పైన. ఈరోజు నేను రోడ్డు మార్గం ద్వారా పైకి వెళ్ళాను. ఈ రోడ్డు మార్గం ద్వారా మనం సగం మెట్ల వరకు ఆ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి అక్కడ చెట్టు కింద బండి పెట్టుకొని అక్కడి నుంచి సగం మెట్లు ఎక్కి మనం స్వామిని దర్శించుకుందామని వెళ్తున్నాము. సగం దాకా మన బైక్ మీద వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాను. మెట్లు సుమారు 700 పైచిలుకు మెట్లు అనమాట ఇవన్నీ. ఇక్కడ నుంచి బాగా నిటారుగా ఉంటాయి మెట్లు. ఆ చెట్టు దగ్గర మనం బండి పెట్టుకొని సగం దాకా ఒక 40% వచ్చాము. అక్కడి నుంచి పైకి ఎక్కాలి. అది మన వేగ నరసింహస్వామి స్వయంభూ నరసింహస్వామి గుడి గోపురం. అది అక్కడ చెట్టు నుంచి మనం మెట్లు ఎక్కుంటే పైకి వచ్చి రావచ్చు. అది దిగువ గుడి. అది దిగువ గుడి. ఇప్పుడు పైకి వెళ్తున్నాము లక్ష్మీనరసింహ గుడికి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఆగిరిపల్లి మండలం అన్నీ చూడవచ్చు. ఇక్కడ అదిగోండి రోడ్డు మార్గం వేస్తున్నారు, పనులు జరుగుతున్నాయి. శ్రీ వేగర లక్ష్మీనరసింహస్వామి గుడి, అదేమో దిగువ లక్ష్మీనరసింహస్వామి గుడి. అది ఇదంతా ఆగిరిపల్లి గ్రామం. అది పక్కన పార్కింగ్ ప్లేసు. ఇది పైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి గుడి ప్రాంగణం. ఇదంతా ఈ పైనుంచి వెనక నుంచి ప్రదక్షిణగిరి, ఆ లోపల లక్ష్మీనరసింహ గుడి ఉంటారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో మెట్లు ఉంటాయి. పైన మనకి శివాలయం కూడా ఉంది. స్వయంభూ శివుడు కూడా పైన వెలిచారు. శివుడు లక్ష్మీనరసింహ ఇద్దరు ఈ శోభనాచల గిరి మీద వెలిశారు. పైన కూడా పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇది శివాలయము, పైన శివాలయము. పైన శివాలయానికి మార్గము. ఇక్కడి నుంచి మొత్తం అంతా మన ఆగిరిపల్లి గ్రామం అంతా చూడవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. శివకేశవులు ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. దర్శనం చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనకి అది చిన్న కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళలోని అలా స్వామి సన్నిధిలో పెళ్ళి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా వసతి ఉంది. అట్లా ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లక్ష్మీనరసింహస్వామి ధ్వజస్తంభము, చాలా పెద్ద ప్రాంగణం గుడి. పెద్ద ప్రాంగణం. ఆయన నూజివీడు జమీందారు గారు. తర్వాత ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. ప్రదక్షిణ చేస్తున్న టైంలో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఇవి ఏంటంటే మనకు స్వామి ఊరేగింపులో ఉన్న పల్లకీలు, గరుడ వాహనము ఇక్కడ పెట్టారు. ఈ ప్రాంగణంలో అటు సైడ్ మనకి అన్నదానాల కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ప్రాంగణం ఇది. చాలా బాగుంటుంది గుడి మటుకి. మేము ప్రతిసారి వస్తూ ఉంటాము గుడికి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా పవర్ఫుల్. లక్ష్మీనరసింహస్వామి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే స్వామిని. మన కష్టాలు ఏం కష్టాలు ఉన్నా వేడుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ప్రదర్శన చేసిన తర్వాత మనం దర్శనం చేసుకుని వెళ్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.